హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, చికెన్ పచ్చడిని సింపుల్ వేలో సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలామంది కామెంట్స్ తర్వాత ఈ చికెన్ పికల్ రెసిపీని చేయడం జరిగింది. ఎనీవే, చికెన్ పికల్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్తో సూపర్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఈ పచ్చడి 2 నుండి 3 నెలల వరకు నిల్వుంటుంది. కాకపోతే మీరు కొన్ని టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అవేంటో కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. ఇక్కడ నేను 1/2 kg చికెన్ని తీసుకున్నాను. చికెన్ పచ్చడి కోసం బోన్లెస్ చికెన్ని తీసుకోండి. పీసెస్ అనేవి మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా కాస్త చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. అప్పుడే మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం. అలానే 1 టీ స్పూన్ ఉప్పుని వేసి బాగా కలపండి. ఇలా కలిపి పక్కన పెట్టండి. ముందుగా చికెన్ పచ్చడిలోకి మసాలాను ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ధనియాలను తీసుకుందాం. మీకు గ్రేవీ తక్కువగా ఉండాలంటే 1 టీ స్పూన్ ధనియాలను మాత్రమే తీసుకోండి. ఇందులోనే 1 దాల్చిన చెక్క, 3 యాలక్కులు, 4 లవంగాలు వేసి డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి బాగా వేయించండి. ఇలా పచ్చడిలోకి మసాలా పొడిని తయారు చేసుకుంటే పచ్చడి టేస్టీగా కుదురుతుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి మనం కలిపి పెట్టిన చికెన్ని తీసుకొని డ్రైగా రోస్ట్ చేద్దాం. 5 నిమిషాల్లో చికెన్లోని వాటర్ అనేది బయటకొస్తూ ఉంటుంది. వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మరొక ప్యాన్లోకి 1 కప్పు ఆయిల్ని తీసుకుందాం. ఇందులో మనం ఇందాక డ్రై రోస్ట్ చేసిన చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఈ చికెన్ పీసెస్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. అసలు చికెన్లోని వాటర్ తడి అనేది అస్సలు ఉండకూడదు. మీరు చికెన్ పీసెస్ని నొక్కి చూస్తే చాలా గట్టిగా ఉండాలి. వీటిని ఫ్రై చేయడానికి టైం కూడా చాలా పడుతుంది. చికెన్ అనేది మీరు ఎంత బాగా ఫ్రై చేస్తారో అన్ని రోజులు నిల్వుంటుంది. ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి సెపరేట్గా తీసుకుందాం. ఇదే ఆయిల్లో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా తయారు చేసి వేయండి. బయట మార్కెట్లోదైతే అస్సలు వేయద్దు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేయండి. ఎంత బాగా ఫ్రై చేస్తే పచ్చడి అంత టేస్టీగా అన్ని రోజులు నిల్వుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. అలాగే మనం తయారు చేసిన మసాలా పొడిని కూడా యాడ్ చేయండి. 1/2 కప్పు ఉప్పు. మనం ముందుగా చికెన్ పీసెస్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసాం కదా, ఆ సాల్ట్ని మైనస్ చేసి యాడ్ చేయండి. ఒకసారి బాగా మిక్స్ చేశాక 1/2 కప్పు కారం వేసి కలపండి. 1/2 kg చికెన్లోకి 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు కారం కరెక్ట్గా సరిపోతాయి. కొత్త కారాన్ని యూజ్ చేస్తే మంచి కలర్తో సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. కారం వేశాక ఇలా నురగగా వస్తుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. చికెన్ పిక్కల్ పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. నిమ్మ సైజ్ పెద్దగా ఉంటే 2 నిమ్మకాయల రసాన్ని యాడ్ చేయండి. ఇక్కడ నేను తీసుకునే నిమ్మకాయ సైజ్ కాస్త చిన్నగా ఉంది కాబట్టి 3 నిమ్మకాయలను తీసుకున్నాను. పచ్చడిలోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. అంతే, బాగా కలిపి ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే సరి. సూపర్ టేస్టీగా చికెన్ పిక్కల్ రెడీ. ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ని ఆస్వాదించవచ్చు. అలాగే మీరు ఈ పచ్చడిని ఎప్పుడు వేసుకున్నా కూడా తడి తగలకుండా వేసుకోండి. సో ఫ్రెండ్స్, చికెన్ పిక్కల్ని టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పగలరు. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.